డియర్ ఆస్పిరెంట్స్, స్వయం కృషి కోచింగ్ సెంటర్ అనేది 2012లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ. డియర్ ఆస్పిరెంట్స్, మన ఇన్స్టిట్యూట్ పెట్టి 14 ఏళ్ళు పైబడి అయింది. నాకు ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ పైన 17 ఏళ్ళ అనుభవం ఉంది. డియర్ ఆస్పిరెంట్స్, స్వయం కృషి కోచింగ్ సెంటర్‌లో కేవలం ఎస్ఐ కానిస్టేబుల్స్‌కి పెట్టింది పేరు కావడానికి కారణం ఏంటంటే, ఒక డైరెక్టర్ అనేవాడు ఏంటంటే, రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పైన కంప్లీట్ డెడికేటెడ్ అండ్ అంకిత భావం, కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని. అలాగే మీకేంటంటే గుర్తుపెట్టుకోండి, మీరెక్కడైనా చూసుకోండి, ఒక చాప్టర్‌కి 150 నుంచి 200 మోడల్ చెప్పినటువంటి ఫ్యాకల్టీ నేను. బేసిక్స్ చెప్పినటువంటి ఫ్యాకల్టీ నేను. కారణం ఏంటంటే, ఎక్కువ నేను డెడికేటెడ్‌గా ఉంటాను. ఎక్కువ మోడల్స్ అనేది నేను పిల్లలకి ఎక్కువ సర్వీస్ చేస్తుంటాను. కారణం ఏంటంటే, ఆ యొక్క సబ్జెక్ట్సే మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి. డిరాస్పిరెంట్స్ చూసుకుంటే గనక, మనం చాలామంది ఎంక్వైరీ చేస్తుంటారు. నాకు కాల్ చేస్తా ఉంటారు. కారణం ఏంటంటే, "సార్ ఫీజెంత? హాస్టల్ ఫీజెంత?" అని అడుగుతారు. అలా కాకుండా ఏంటంటే, హాస్టల్ కూడా పక్కన పెడితే, కోచింగ్ ఫీజులో చూసుకుంటే ఎన్ని మోడల్స్ చెప్తారు? ఎన్ని రోజులు చెప్తారు? సో, మనకి చాప్టర్‌కి ఎన్ని మోడల్స్ ఉంటాయి? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎన్ని టెస్ట్‌లు ఇస్తారనేది ఎవరు అడగరు. కారణం ఏంటంటే, వాళ్ళ మైండ్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా సబ్జెక్ట్ మీద, జాబ్ మీద ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అడుగుతారండి. ఈ యొక్క సబ్జెక్ట్‌లో ఎవరు చెప్తారు? ఫ్యాకల్టీ ఎవరు? ఎన్ని మోడల్స్ చెప్తారు? ఎంత చెప్తారంటే, వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర జాయిన్ అవుతారండి. పైపెచ్చులు అడిగే వాళ్ళకేంటంటే, అది తెలియక పాపం అంతా కూడా ఇదవుతున్నారనమాట. నేనేం చెప్తున్నానంటే గనక, మనకి గుర్తుపెట్టుకోండి, 9 AM టు 1 PM మే 13న ఈ యొక్క కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, 9 AM టు 1 PM అనేది మనకు డెమో అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో, మే నెల, జూన్ నెల అనేది ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఉండవు. సో, ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో, జులై నుంచి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయండి. ఫిజికల్ ఈవెంట్స్‌తో పాటుగా మనకి ఎర్లీ అవర్ చూసుకుంటే 9 AM టు 5 PM అనేది ఆఫ్టర్ సమ్మర్ అనేది కోచింగ్ అనేది ఉంటుంది. సో, డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే గనక, ఈ యొక్క క్లాసెస్‌తో పాటుగా ఫ్యాకల్టీ అనేది ఏంటంటే కంప్లీట్ జీకే, జీఎస్ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉంటారండి. సో, మనకి ఈ యొక్క ఫ్యాకల్టీ అంతా కూడా స్టేట్ స్ట్రీమ్ ఫ్యాకల్టీ. చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. మంచి చాప్టర్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఇచ్చి, మంచి ఉత్తీర్ణులుగా, మంచి కమిట్మెంట్‌గా మిమ్మల్ని తీర్చిదిద్దడం అనేది ఫ్యాకల్టీ బాధ్యత. సో, ఈ యొక్క అవకాశాన్ని మీరు మే 13వ తారీఖున అందిపుచ్చుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.